బాయిలర్ చికెన్ ఆరోగ్యానికి మంచిది కాదు అనే మాట చికెన్ ప్రేమికులకు ఇష్టం ఉండదు. నిజంగా మీరు చికెన్ తినాలి అనుకుంటే బాయిలర్ చికెన్కి బదులు కంట్రీ చికెన్ లేదా ఇంట్లో పెరిగిన చికెన్ తినండి. కోడి ఎదుగుదల ఎలా జరిగింది అనేది ఇక్కడ సమస్య. పెంపకం, దాణా పద్ధతుల వల్లే సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మాంసం అమ్మేవాడు కోడిని లవగా పెంచడంపై ఎక్కువగా శ్రద్ధ పెడతాడు. అందువల్ల ఎక్కువ మాంసం అమ్ముడుపోతుంది. అయితే కోడి పెరుగుదల త్వరగా జరగడానికి అతను ఉపయోగించే పద్ధతులు కొన్నిసార్లు అనారోగ్యకరమైనవి అయ్యి మాంసం నాణ్యతపై దాని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక్కడ దానివల్ల జరిగే కొన్ని పరిణామాలు చూద్దాం. మొదటగా, పచ్చి మాంసం అనేక క్రిములు, బ్యాక్టీరియాలను కలిగి ఉంటుంది. బాయిలర్లో ఎన్నో వందల కోళ్లలో కొన్ని వ్యాధి బారిన పడి ఉండొచ్చు. అవి వాటి బారిన పడినప్పుడు వాటిలో కొన్ని ఇతర పక్షుల్లోని బ్యాక్టీరియా వల్ల బహిర్గతం అవ్వచ్చు. పక్షులన్నీ ఒకే చోట పెరగడంతో అక్కడే వ్యాధి బారిన పడి అక్కడే శుభ్రం చేయబడడం వల్ల ఇంట్లో పెరిగిన కోళ్ల కంటే వీటిలో బ్యాక్టీరియా బారిన పడేవి ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి పౌల్ట్రీలలో పెరిగిన కోళ్లలో ఎక్కువ శాతం వాటికి యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికి క్రిమి నిరోధక శక్తి కారణం అవ్వచ్చు. మీరు మాంసం తిన్నాక ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైతే అది క్రిమి నిరోధక కారణంతో కావడం వల్ల దానిని పరిష్కరించడం కష్టం కావచ్చు. అంతేకాకుండా కోళ్లలో ఉన్న యాంటీబయాటిక్స్ని ఊహించి మీ సిస్టంలో ప్రవేశపెట్టండి. ఈ కేసులో బాయిలర్ చికెన్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి క్యాన్సర్ ప్రమాదాలను పెంచుదనే వాదనకు కొన్ని మార్గాలు ఉన్నాయి. కానీ ఇంట్లో పెరిగిన కోళ్ల వల్ల ప్రమాదాలు తక్కువగా ఉన్నాయనడానికి సరైన నిరూపణ లేదు. ప్రతి చోట ఉన్న కోళ్లన్నిటికీ ఇదే పద్ధతులను అనుసరించాలని లేదు. కొన్ని ప్రదేశాల్లో కోళ్లు బలంగా ఎక్కువ మాంసం ఇచ్చే విధంగా తయారు చేయడానికి కొన్ని రసాయనాలను మందులను ఉపయోగిస్తారు. ఆ రసాయనాలు మానవ శరీరానికి హాని చేస్తాయి. మీరు బాయిలర్ చికెన్ తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్తో బాధపడే అవకాశం ఉంది. బాయిలర్ చికెన్లో దాదాపు 67% ఈ. కొలి బ్యాక్టీరియా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఇంట్లో పెరిగిన చికెన్ మంచిదా? అవును, ఇతర వాటితో పోలిస్తే ఇది చాలా మంచిది. ఇది సహజ పద్ధతిలో సాధారణ పరిస్థితుల్లో పెరుగుతుంది. ఇది వ్యాధి బారిన పడిన ఇతర కోళ్లతో కలవదు. అది లావు కావడానికి మీరు సహజంగా ఎటువంటి రసాయనాలు వాడరు. ఇది కూడా మీరు మార్కెట్ నుంచి పచ్చి మాంసం తీసుకువచ్చినప్పుడు ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి నిల్వ ఉంచకండి. అంతేకాకుండా మీరు మాంసం కోయడానికి ఉపయోగించే కత్తిని కూరగాయలు కోయడానికి వాడకండి. పచ్చి మాంసంతో సంబంధం ఉన్న చాకులను, పళ్ళాలను, ఇతర గిన్నెలను శుభ్రం చేయడం మర్చిపోకండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.